దాదాపు 44 డిగ్రీల ఉష్ణోగ్రతలతో పేరొందిన కర్రిగుట్టలో భద్రత బలగాలు 5వ రోజు కూంబింగ్ కొనసాగించాయి. సాయంత్రం 4 గంటలు కాగానే చీకటి పడటం, 5 అడుగుల దూరంలో మనిషి కూడా కనిపించినంత దట్టమైన అడవి ఉండటంతో ఈ ప్రాంతాన్ని మావోయిస్టులు తమకు అత్యంత సురక్షితంగా భావిస్తారు. ఇలాంటి చోట ఆపరేషన్ బలగాలకు కత్తి మీద సాముగా మారింది. కర్రిగుట్టల ప్రాంతం బాంబుల శబ్దాలు, కాల్పుల మోతతో కల్లోలంగా మారిందని చుట్టుపక్కల గిరిజనులు చెబుతున్నారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి 4 హెలికాప్టర్లు నిరంతరం చక్కర్లు కొడుతున్నట్లు తెలిపారు. గల్గం అడవుల్లో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి ఒక డీఆర్జీ జవాన్కు గాయాలు కాగా బీజాపూర్ జిల్లా హాస్పిటల్కు తరలించారు. ములుగు జిల్లా వెంకటాపురం సరిహద్దుని కేంద్రంగా చేసుకుని ఛత్తీస్గఢ్లోని కొత్తపల్లి మొదలుకొని భీమారంపాడు, కస్తూరిపాడు, చిన్న ఉట్లపల్లి, పెద్ద ఉట్లపల్లి, పూజారి కాంకేర్, గుంజపర్తి, నబ్బి, ఎలిమిడి, నడిపల్లి, గల్గంలో ప్రధానంగా ఆపరేషన్ కొనసాగుతుంది. రుద్రారం వరకు 90 కిలోమీటర్ల పొడవున ఉన్న కర్రిగుట్టలను తమ ఆధీనంలోకి తీర్చుకునేందుకు వేల సంఖ్యలో బలగాలు జల్లెడ పడుతూ కొండలపైకి చేరుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అతి కష్టం మీద శనివారం సాయంత్రం కొంతమేరకు ఎక్కగలిగిన బలగాలు మావోయిస్టులు తలదాచుకున్నట్లు భావిస్తున్న సొరంగాన్ని గుర్తించాయి. ఇప్పటి వరకు 3 మహిళా మావోయిస్టుల మృతదేహాలను, ఆయుధాలను, పెద్ద ఎత్తున పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇక శనివారం భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందినట్లుగా విస్తృత ప్రచారం సాగినప్పటికీ అధికారులు నిర్ధారించలేదు.